చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలన్నా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసినారు, మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులా చాలా చిన్నవాడే ఉండొచ్చు. మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అదొక్కటి మాత్రం జరగదు. కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలోనే ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు, ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగుండ్రి. ఇట్లా పోలీసు కేసులతోని, చెర్లపల్లి చెంచల్గూడ జైళ్ళతోని భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చీకట్లు ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి. మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము, మీ విధానాన్ని మేము చెప్తున్నాము, ఆధారాలు బయట పెట్టినాము. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నిన్న చెప్పినట్టు. మరి మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను, జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో, నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి.